1100, 800, 600 ఏంటండి? సార్ ఇప్పుడు మీకు ఎగ్జిబిటర్స్కి నిర్మాతలకు మధ్య ఈ విషయంలో కొంచెం వాగ్వాదం నడుస్తూనే ఉంటుంది. సో ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. అంటే పెద్ద సినిమాలు వచ్చినప్పుడు సో మీలాంటి వాళ్ళు ఇబ్బంది పడడం, థియేటర్కి ఆడియన్స్ రాకపోవడం జరుగుతుంది. చిన్న సినిమాల విషయంలో అసలు పట్టించుకోవచ్చు. సో ఇది ఏంటి అసలు మీకు ప్రొడ్యూసర్స్ మధ్యలో ఎలాంటి వైరం నడుస్తుంది? దాన్ని తగ్గించే ప్రయత్నం? వైరం అనే మాట ఏం కాదు, కానీ వాళ్ళ వ్యాపార పరంగా ఏంటంటే 300 కోట్లు, 400 కోట్లు, 1000 కోట్లు పెట్టించినా మాకు వర్కౌట్ కావాలంటే కొంచెం టికెట్ రేట్ ఎక్కువ ఉండాలి. మాకు 1000 కోట్లు పెట్టే సినిమాకు 5 కోట్లు పెట్టి సినిమా తీసిన ఒకటే రేటు ఉన్న సబబు కాదు కదా అనేది వారి ఆలోచన. మేమేమంటున్నాం అంటే ఆ సబబు కాదు, రేట్ అదే ఉండాలి. ఆయనకు 5 కోట్లు పెట్టి ఆయనకు 1,00,000 మంది చూస్తారు, నీకు 10 లక్షల మంది సినిమా చూస్తారు, నీకు అట్లా రావాలి డబ్బులు అని చెప్తున్నాం. మాకు వాళ్ళకి వైరం అనేది వ్యాపార పరంగా మాత్రమే. ఇప్పుడు మేము అనేది ఏంటంటే మాకు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో ప్రభుత్వం సంధానం చేసినట్టు లెక్క. ప్రభుత్వం ఇచ్చిన జీవోని మేము స్వాగతిస్తున్నాం, అట్లా కొనసాగాలని తెలంగాణలో హైదరాబాద్లో పుష్ప ఇన్సిడెంట్ జరిగింది. సో అనుకోకుండా జరిగిందా ఏంటనేది సందర్భం పక్కన పెడితే ఏపీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? తెలంగాణ అనుభవంతో ఏపీ ఎగ్జిబిటర్స్ థియేటర్ల దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎందుకంటే సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉన్నాయి, చాలా క్రౌడ్ ఫిల్మ్, పెద్ద హీరోల సినిమాలు వస్తున్నాయి కాబట్టి. సో మీ థియేటర్ల దగ్గర కావచ్చు, తెలంగాణలో వీళ్ళ థియేటర్ల దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా జాగ్రత్తగా సగటు ప్రేక్షకులు థియేటర్కి రావాలి. ఈ విధంగా ఇప్పుడు ఆన్లైన్ వచ్చినాక థియేటర్కి ఓవర్ క్రౌడ్ కూడా వాళ్ళు టికెట్ తీసుకున్న వాళ్ళే వస్తున్నారు తప్ప రాట్లా. ఇక్కడేమో మరి హీరోని చూద్దామని వచ్చేసినట్టున్నారు. అది అన్ఫార్చునేట్గా జరిగింది. అది అక్కడ అట్లా హీరోలు రావడం కానీ అది జరగదు. మామూలుగా సగటు ప్రేక్షకుడే థియేటర్లో రావడం జరుగుతుంది. వాళ్ళు ముందే టికెట్ కొనుక్కుని ఉంటారు కాబట్టి ఆ టైంకి వస్తారు, లోపలికి వెళ్ళిపోతున్నారు. ఈ లోకల్లాగా మాస్ ఆడియన్స్ వచ్చేసేవారు థంపింగ్గా ఒకప్పుడు. ఇవాళ అసలు ఆ పరిస్థితి లేదు. స్లోగా వస్తున్నారు థియేటర్లో జనం కూడా. ఏది వాడు ఆ టయానికి వచ్చేసి థియేటర్లోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇట్లాంటి సమస్యలు ఎదురవ్వవు అనేది మేము గమనిస్తున్నాం. రెగ్యులర్గా జరిగే దీంట్లో. అది కాక ఈ టికెట్ రేట్లు ఈ విధంగా పెట్టడం వల్ల అసలు మొదటి రోజులో 5 థియేటర్లు అయితే 5 థియేటర్లోనూ 80%, 60%, 50% ఆ విధంగా థియేటర్ని బట్టి ఆక్యుపేషన్లు ఉన్నాయి కాబట్టి ఇటువంటి ఇది ఇక్కడ సిటీ అవడం వేరే కారణంతో జరిగినాయి. కానీ అక్కడ మా టౌన్స్లో అంత ప్రాబ్లం రాదు. సో ఈ ఇన్సిడెంట్ వల్ల సినిమాటోగ్రఫీ మంత్రి ఏకంగా హీరోలు థియేటర్లకి రావద్దు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది హీరోలు థియేటర్ రావద్దు అని అనడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఈ వ్యాపారం పరంగా బడ్జెట్లు ఎక్కువ పెడుతున్నారు, దానికి తగ్గట్టే ఓటీటీలు అమ్ముకున్నారు. ఇవాళ ఇంతకుముందు ఓన్లీ ఈ 2 రాష్ట్రాల్లో తెలుగు సినిమా పడేది, తర్వాత కొంచెం అమెరికా అటు పడతాం వాళ్ళని. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అని చెప్పి అన్ని లాంగ్వేజ్లను చేస్తున్నారు. ఇవాళ ఆల్ ఇండియా లెవెల్లో సినిమా పడింది. ఇక్కడే రేట్లు పెరిగినాయి ఈ 2 రాష్ట్రాల్లో. మిగతా శాతం నార్మల్ రేట్లే ఉన్నాయి. మల్టీప్లెక్స్కి వెళ్ళాడు, మామూలుగా వెళ్ళాడు. మరి అక్కడ ఉన్న సినిమాల మీద ఎక్కువ రెవెన్యూ వచ్చింది. మరి దాన్ని బట్టి ఇక్కడ కూడా అంత రేట్లు పెంచాల్సినంత నష్టం లేదు. ఒకవేళ హీరోలు రావద్దని థియేటర్లే రావద్దన్నారు, అంతేగాని ప్రేక్షకులు థియేటర్లు రావద్దనలా. వాళ్ళ గవర్నమెంట్ ఉద్దేశం ప్రేక్షకులు థియేటర్ రామన్నారు. హీరోలు ఆ విధంగా వచ్చి డిస్టర్బెన్స్ చేసి మూకముడిగా జనం థియేటర్లో ప్రవేశిస్తే జరిగేది ఇదే. అది నైట్ టైం అయిపోయింది కదా సార్. మన